पूर्वं देवा अपरेणानुपश्यन्जन्मभिः जन्मान्यवरैः पराणि वेदानि देवा अयमस्मै दिवाम् आगमं हित्वा शरीरं जरतः परस्तात् సుమారు ఒక సంవత్సరంన్నర నుంచి ఈ వ్యూఢ పౌండ్రిక యాగాన్ని చేయాలని సంకల్పం చేయడం, దానికోసం అహర్నిశలు కష్టపడినాం. అయితే మేము అనుకున్న కష్టపడిన దానికి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మంత్రపరంగా మరో రకంగా వాళ్ళకి ఏదైనా ఎక్కువ శాతంగా చెయ్యాలనే అభిప్రాయం ఉన్నాం కానండి, మధ్యలో ఈ ప్రపంచ దేశాల యుద్ధాల వలన బంగారం ధర అత్యధికంగా పెరిగిపోయి మేము ఆరంభించిన రోజున 5,600 రూపాయలు మాత్రమే గ్రాము ఉన్నది. అది ఇవాళ ఇంచుమించుగా 9,000 రూపాయలు అయితే కానీ బయటికి రావట్లేదు ఒక గ్రాము బంగారం. మేము చాలా అనుకున్నాము. మొట్టమొదట మా ఇంట్లో గణపతి పూజ రోజున మే 19వ తారీఖు చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున స్థాయిలో అనుకున్నాము. దాని స్థాయి కుదరదని అందరి అతిథులకు మళ్ళీ పునః చెప్పుకున్నాం. అలా చేయలేము, అలా దాన్ని ఉద్దేశించి మాత్రం మీరు ఎవరు రావద్దు అని చెప్తాం. ఇప్పుడు కూడా బంగారం దూరికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నది. అయితే గత 10 సోమయాగాల్లోనూ ఎక్కడిచ్చినా బంగారమే దానం చేస్తున్నాం. వరాలు కానీ ఇత్యాదులు ఏవైనా ఉన్నా డబ్బు ఇవ్వడం కంటే బంగారం ఇవ్వడంలోనే మనకి పుణ్యార్జన ఎక్కువ చేయవచ్చు అనే అభిప్రాయంలో బంగారమే చేస్తూ వచ్చాం. ఈసారి కుదరదని అంతలాగా వెళ్ళలేము. ఇంచుమించుగా వరాలే ఇంచుమించుగా 70-80 గ్రాములు అయిపోతున్నారు. అంత ద్వారా వెళ్ళలేము మనం అని చాలా తమాయించుకున్నాం. కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల ఇప్పటివరకు వరాలన్నీ అట్లాగే వెళ్తున్నాయి. ప్రకృతంలో నేను ఇప్పుడు చెప్పేది చాలా ఇవాళ చూడడం చెప్పి నేను పైకి వెళ్ళాలి. ఇచ్చేది 13వ తారీఖు దక్షిణాదానం అని, కానీ చెప్పి వెళ్ళాల్సిన సాంప్రదాయం ఒకటి ఉంది. కాబట్టి అది నెమ్మదిగా ఇవాళ ఎక్కువ సమయాన్ని తీసుకోవట్లేదు. అందరూ నేను అంతా సుమారు 18 గంటలు పనిచేసి ఉన్నారు. అందరూ అలసిపోయి ఉన్నారు. ఇవాళ తిరుగుతూ ప్రభుత్వం ఎట్లా అవుతుందా అని కూడా భయపడిన సమయం రాత్రి చాలా ఆనందంగా యథాకాలంగా ఇప్పుడు 12 గంటలకి దక్షిణాకాలం అంటే 12 గంటలకు వచ్చింది. ఒక చిన్న మాట చెప్పుకుని నేను వెళ్ళాలి, నా పరిచయంతో నేను చూసుకుని వెళ్ళాలి. కాబట్టి మా గోపాల్ గణపతి గారు మేము ఏదో ప్రయత్నం చేసాం, చివరి ప్రయత్నం ఇంకా మా ప్రయత్నంలోనే ఉన్నాము. కొంచెం ఒక అడుగు ముందర వేసి కొద్దిగా మాకున్న పరిస్థితి కూడా దాటి కొంచెం ఎక్కువ చెప్తున్నాం. ఇప్పుడు మీరందరూ ఆ ద్రవ్యం వచ్చేట్టుగా ఆశీర్వచనం చేయాలి. మమ్మల్ని అర్చకులు యజమాని యొక్క శ్రేయస్సు కోరి అనేక మంత్రాలు చెబుతూ ఉంటారు. అటువంటి ఆ మంత్రములని మా యందు అంటే నా ఏంటంటే కేవలం నాకు యజమాని అనగా నేను ఎక్కడనే కాదు, ఇక్కడ నాకు సహకరించిన అందరూ యజమానులు నాకు ఇక్కడ యజమానులే. మీ అందరికీ వారందరూ సౌఖ్యంగా ఉండాలి. చాలామంది వాళ్ళు చేయలేని స్థితిలో కూడా నాకు సహకారం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒక్కొక్కరుగా చెప్తే ఇప్పుడు సాయంత్రం దాకా వాళ్ళ పేరు పడతాయి. ఎవరిని నేను నిర్బంధించలేదు. మీరు ఇంత చెయ్యండి, ఇలా చేస్తే కానీ కుదరదు అని మాత్రం నిర్బంధించలేదు. చేసిన వాళ్ళు చేశారు, చేయని వాళ్ళు చేయలేదు. అపూర్వంగా చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు చేయని వాళ్ళు చేస్తానని వాగ్దానం చేసిన పెద్ద పెద్ద సంస్థలు ఇంతవరకు మాట వాళ్ళు చేసి మెసేజ్లు పెట్టారు. మాకు మేము చేస్తాము, ఇస్తాము, మీరు చెయ్యండి అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఎవరిని నింద చేయడానికో లేకపోతే ఎవరిని పరువాక్యం పడ్డానికి ఇది సమయం కాదు. వాళ్ళకి కూడా మంచి మనస్సు కలగాలని కోరుకుంటే ఈ సమయంలో మాకు ఎవరైతే సహకరించారో అందరి దాతలకి ఆయురారోగ్య ఐశ్వర్యములు వాళ్ళ యొక్క మనోభీష్టము సిద్ధించాలి. ఇలాగే ఈ యాగం ఇంకా 13 రోజులు మొత్తం అంతా పూర్తయ్యేవాడికి అవుతుంది. 15వ తారీఖు రాత్రి మాకు సౌత్రావణ అవభృతంతో, అంటే మామూలు అవభృతం 14వ తారీఖు, సౌత్రావణ అవభృతం 15వ తారీఖు ఆ రాత్రి సాయంత్రానికి మమ్మల్ని విడుదల పడేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించగలరు. ఇప్పుడు కూడా అంటే ఉన్న దృష్ట్యా ప్రకృతం ఉన్న దృష్ట్యా మేము మాకున్న వాతావరణాలు బట్టి చదువుతున్నాను. అలా కూడా రావాలి. ఒక రోజుకి ఇది 32 రోజుల యాగము.
కానీ మాసాపవర్గం అయింది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాము. రోజుకి 1 గ్రాము బంగారం తప్పున 30 గ్రాముల బంగారం అనగా ఈ రోజున బయట వెల కడితే 2,40,000 రూపాయలు అవుతుంది. ఒక అర్చకుకి 30 గ్రాముల బంగారము, ఒక రోజుకి 5,000 రూపాయల తప్పున 1,50,000 రూపాయల దక్షిణాంశం మొత్తం కలిసి నాకు అయ్యేది ఇంతవరకు నేను అనుకుంటున్నాను. మీ అందరి యొక్క ఆశీర్వచనం ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా ఇవ్వాలి. ఇక్కడ ఏది దాచి వెళ్ళాల్సిన పనేం లేదు. ఎవరు వస్తే వాళ్ళకి అంతా దానం చెయ్యాలి. ఆ తర్వాత ఇదంతా ఏందో మీరే లెక్క వేసుకుంటారు. తర్వాత నేను చెప్పక్కర్లేదు ఆ విషయాలను. క్షమసాధులు ఒక 10 మంది ఉన్నారు. ఈ విధంగా ఉపగాతులు ఒక 5 వచ్చున్నారు. వాళ్ళకు కూడా ఎక్కించే స్వర్ణదానము, వాళ్ళకు కూడా అర్చకులతో పాటే ఈ దక్షిణాదానములు అనేవి జరుగుతాయి. అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ కొద్దిగా నిన్న విషయంలో కొంచెం లేట్ అయింది కాబట్టి కొద్దిగా ఇవాళ ఆరంభం 5కి అయింది. అలా కాకుండా 4 గంటలకు వస్తే మిమ్మల్ని అందరినీ అస్తమానాలు ప్రాకే పంపించేసి మీరు విశ్రాంతి తీసుకుంటే మన్నాడికి మీరందరూ మంచి ఉత్తేజంగా వస్తారని మాకు అభిప్రాయం. ఇంకా అనేక కార్యక్రమాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు చాలా బౌండరీగా ఉంటే ఇప్పటికి ఇంచుమించుగా ఒక 50% పూర్తయింది. ఇంకో 50% సుశస్త్రములు అన్నీ ఇంకా ఉన్నాయి. ఇప్పుడే అసలైన విషయం ఇప్పుడు బౌండరీలో ఇప్పుడే నడవబోతుంది. ఇప్పటిదాకా జరిగిందంతా ఏదో రోజు 2 గంటలు 4 గంటలు 3 గంటలు చేసాం. ఇప్పుడు అట్లా కాదు, అహర్నిశలు కష్టపడవలసిన సమయం కాబట్టి మీ అందరూ నాతో పాటు ఉండి నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. పార్వతీ పతయే.